ఎప్పుడైనా మీ జర్నీని స్టూడెంట్స్తో షేర్ చేసుకున్నప్పుడు ఎస్పెషల్లీ యాస్పిరెంట్గా ఉన్నప్పుడు చేసే మిస్టేక్స్ అంటే ఏమని చెప్తారు సార్ మీరు? అంటే జనరల్లీ యాస్పిరెంట్గా ఉన్నప్పుడు చేసే మిస్టేక్స్ కొన్ని లిస్ట్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి మేడం. ఇది స్పెసిఫిక్ అని కాకుండా ఫస్ట్ ఏంటంటే ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్కి ఉండే మిస్టేక్ ఏంటంటే మనకు తెలుసు సార్ చెప్పేది ఏంది అనుకుంటా. పాయింట్ నెంబర్ 1 అలా అనుకోకుండా రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అయ్యి రెగ్యులర్గా నోట్స్ చదవడం, ఇది ఫస్ట్ చేయాల్సింది. సెకండ్ ఏంటంటే మేడం, ఇప్పుడు కొంతమంది మార్కెట్లో ఉన్న డిఫరెంట్ బుక్స్ కొనుక్కొని ఒకే సబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీ టీచ్ చేస్తాను మేడం, పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ కొనుక్కుంటారు, పిఎం బక్షి బుక్ కొనుక్కుంటారు, సుభాష్ కశ్యప్ బుక్ కొనుక్కుంటారు. ఇలా 4-5 బుక్లు కొనుక్కొని ఏది చదవకపోయేసరికి ఏమవుతుందంటే అన్నిటిల్లో మనకి నాలెడ్జ్ ఉండదు. సో దాని బదులు నేను స్టూడెంట్స్కి చెప్పేదైనా సరే, నేను ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే, ఏదైనా ఒక మెటీరియల్ మనం ప్రాపర్గా నోట్స్ చేసుకొని దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిగరస్గా రివిజన్ చేసామనుకోండి, దట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. అదొక మంచి వాల్యూ ఎడిషన్ లాగా ఉంటుంది. సో ఇది సెకండ్ నేను చెప్పగలుగుతా. థర్డ్ వన్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఒక సపరేట్ ఐసోలేటెడ్ ప్రిపరేషన్ అనుకోకూడదు మేడం. అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి సమాజంలో ఏముందో దాని గురించే మనం స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మన స్టూడియోకి వచ్చాను. ఇక్కడ మన స్టూడియోకి వచ్చేటప్పుడు లిఫ్ట్లో వచ్చేటప్పుడు మన వాచ్మెన్ కానీ వీళ్ళందరినీ చూస్తుంటాం కదా, అంటే వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. వేరే ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక వైట్ కాలర్ ఆర్గనైజ్డ్ వర్కర్స్. వీళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజెస్ హైక్ చేసినప్పుడు వైట్ కాలర్ లేబర్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, బ్లూ కాలర్ లేబర్ ఎలా ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని కోరిలేట్ బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం అనుకోండి, దట్ విల్ బి గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ సిగ్నేచర్ స్టూడియో ఉంది మేడం. అంటే డిజిటల్ మీడియా అనేది మనం జనరల్గా ఈ గవర్నెన్స్ అని చదువుతుంటాం సపరేట్గా. ఈ గవర్నెన్స్ అంటే ఎక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైనా చాలా పాడ్కాస్ట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎలా ఉమెన్ ఎంపవర్ చేస్తుంది, ఉమెన్ని ఫినాన్షియల్ ఇంక్లూజన్ వైపు ఎలా డ్రైవ్ చేస్తుంది, ఉమెన్ని ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుంది. ఇదే నథింగ్ బట్ ఈ గవర్నెన్స్, ఇదే నథింగ్ బట్ సోషల్ ఇష్యూస్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన క్లాస్ రూమ్ నేర్చుకుంటున్న దానికి బయట జరుగుతున్న దానికి లింక్ చేసుకోవాలి మేడం. ఈ 3 థింగ్స్ స్పెసిఫిక్గా నేను అబ్జర్వేషన్ ఇవి ఫాలో అవ్వగలిగితే కనుక ప్రిపరేషన్లో డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రైట్. మేడంకి ఎప్పుడన్నా మీరు కోచింగ్ ఇచ్చారా? అంటే కోచింగ్ అనే దానికన్నా ఎక్కువ జనరల్గా డిస్కషన్ మేడం. అంటే నా స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసి పాలిటీ అండ్ ఐఆర్, మ్యామ్ స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. ఎందుకంటే మ్యామ్ IFOS ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ కూడా రాస్తున్నారు. సో కాబట్టి ఆబ్వియస్లీ ఆ డౌట్స్ అంటే డిస్కస్ చేయడం, అండ్ తను యూట్యూబ్ వీడియోలు చేసేటప్పుడు ఏదైనా కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను హెల్ప్ చేయడం, నాకు తను హెల్ప్ చేయడం. సో అండ్ మేము ఇద్దరు లాలో క్లాస్మేట్స్ కాబట్టి అఫ్ కోర్స్ ఏదైనా కేస్ స్టడీస్ విషయంలో డిస్కస్ చేయడం అది రొటీన్గా ఉండేదే మేడం. కానీ అనిపించిందా నేను సాధించలేనిది అట్లీస్ట్ మా ఆవిడ సాధించారు అని? యా, డెఫినెట్లీ మేడం. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మేడం, లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంది, నో డౌట్. ఈ అన్ప్రెడిక్టబుల్ ఉన్న టైంలో మనం ఇద్దరం బ్యూరోక్రాట్స్ కాకపోయినా ఇంట్లో ఒక్కరు బ్యూరోక్రాట్స్ అయినా వాళ్ళకి వేరే వాళ్ళకి జాబ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు నా స్టూడెంట్స్కి మేడం బోలెడు మంది RDOలు DSPలు అయ్యారు. కరెక్ట్. అంటే వాళ్ళు నాకన్నా మంచిగా చదివి వాళ్ళు వెల్ డిజర్వ్ కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు బెనిఫిట్ అయినట్టే, మన ఫ్యామిలీ నుంచి మన వాళ్ళు కూడా ఒక బెనిఫిట్ అయినట్టే. కరెక్ట్. అండ్ సెకండ్ థింగ్, తను DPO అయింది కాబట్టి తను ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేను కేస్ స్టడీస్గా నేను క్లాస్ రూమ్లో కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్ బ్యూరోక్రాట్గా ఇంకా వాళ్ళకి దగ్గరగా ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదా. కరెక్ట్. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ విన్ సిచ్యుయేషన్ మ్యామ్. కానీ సచ్ పాజిటివ్ థాట్ ప్రాసెస్ అండి అయింది చేశాను కదా. అంటే మీరు ఇప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీస్ కూడా మీరు రాశారని అన్నారు నాతోటి. దాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాలేమో కదా ఓన్లీ ఇండియన్ ఫారెన్ సర్వీస్? లేదు మ్యామ్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో సెపరేట్ సెట్ ఆఫ్ ఆప్షనల్స్ ఉంటాయి. మనకి యూపీఎస్లో ఒక్కటే ఆప్షనల్ ఉంది ప్రస్తుతం, కానీ ఫారెస్ట్ సర్వీస్లో 2 తీసుకోవాలి. సో ఆ సెట్ ఆఫ్ ఆప్షన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. యూపీఎస్సీతో మ్యాచ్ అయ్యి చాలా తక్కువ ఉంటాయి. అండ్ మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ప్రిలిమ్స్ అనేది చాలా బిగ్గెస్ట్. దానికి సైన్స్ ఆర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఖచ్చితంగా? ఎస్ మ్యామ్. అంటే మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే MBBS కానీ ఫార్మా వాళ్ళు ఇన్ఎలిజిబుల్, మిగతా వాళ్ళు బీటెక్ అండ్ కంప్యూటర్ సైన్స్ అదర్ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్. సో మనకి ఫారెస్ట్ సర్వీస్కి ప్రిలిమ్స్ అనేది బిగ్గెస్ట్ హర్డ్. సో సివిల్స్ కట్ ఆఫ్ కంటే జనరల్గా ఒక 15-20 మార్క్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది ఫారెస్ట్ సర్వీస్కి. ఓకే. సో దాని తర్వాత మెయిన్స్ సెపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, యూపీఎస్సీ కాదు, వేరే ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనకి సివిల్ సర్వీసెస్ కాకుండా దాంట్లో కూడా మనకి పేపర్స్ అనేవి GS ఏదైతే 4 పేపర్స్ ఉంటాయో ఇక్కడ అంతా కూడా ఒకటే పేపర్లో ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ పేపర్లా కాకుండా ఇక్కడ మార్క్స్ యాడ్ అయ్యే పేపర్లా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 2 ఆప్షనల్స్ మళ్ళీ 2 పేపర్స్ అంటే 4 పేపర్స్ ఉంటాయి.
సో ఇక్కడ బిగ్గెస్ట్ హర్డల్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది మెయిన్స్కి వచ్చేసి. అవును అవును ఆయన అండ్ చాలా మంది సివిల్స్ రాసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా రాస్తారు. వాళ్ళు సివిల్స్ మెయిన్స్ అయిన తర్వాత హార్డ్లీ 20-30 డేస్ గ్యాప్లోనే మళ్ళీ ఈ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్కి చదవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ప్యాషన్ కొద్దీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మాత్రమే తీసుకుంటే వాళ్ళ ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ రాయడానికి ఆల్మోస్ట్గా 5 months గ్యాప్ ఉంటుంది. ఓకే. అప్పుడు మెయిన్స్కి ఏం చదవకుండా ఫస్ట్ మనం ఆప్షన్స్ని డిసైడ్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా డూయబుల్గా ఉంటుంది. ఓకే. సివిల్స్లో మనకి మెయిన్స్ కూడా టఫెస్ట్ స్టేజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఓన్లీ ప్రిలిమ్స్ అనేది కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మనం క్లియర్ చేయగలిగితే కనుక మెయిన్స్ అనేది చాలా ఈజీగా అవుతుంది. దీనికి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అలానే ఉంటుందండి? ఎస్ అండి, 3 stages ఉంటాయి, కాకపోతే సివిల్స్ మెయిన్స్ ఇది వేరుగా ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది ఒకటే కామన్. రైట్ రైట్. ఇప్పుడు ఇంతకీ మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారండి? అది చెప్పలేదు ఎవరు? అంటే రిలేషన్షిప్లో జనరల్గా ఒక ఫార్మల్ ప్రపోజల్ కన్నా అది ఒక పరిచయం కాస్త కొద్దిగా ఒక క్లోజ్నెస్గా డెవలప్ అవ్వడం, అది రిలేషన్షిప్గా డెవలప్ అయింది. బట్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో కానీ ఏదైనా సరే, సో ఇద్దరికి ఇష్టం ఉన్నా కూడా ఆబ్వియస్లీ మెన్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అనుకున్న సోషల్ స్టిగ్మా అనుకోండి, లేదా తీసుకుంటేనే బాగుంటుంది అనుకున్న ఆలోచన ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఐ టుక్ ద ఇనిషియేటివ్. మా ఇంట్లో చెప్పిన తర్వాత తనకు ఆ కాన్ఫిడెన్స్ ఇప్పించగలిగిన తర్వాత ఆబ్వియస్లీ ఫస్ట్ ఏదో ఒకవైపు అయితే కాన్ఫిడెన్స్ రావాలి కదా మేడం, రెండు అన్సర్టెనిటీ అంటే కష్టమే కదా. సో ఇంట్లో మా అమ్మ నాన్న చెప్పిన తర్వాత వాళ్ళ సైడ్ ఓకే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ తన వాళ్ళ ఇంట్లో చెప్పి సో వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడం అండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ ఇయర్లో అలా మ్యారేజ్ అయిపోయింది. అంటే ఏం నచ్చి మీరు నా లైఫ్ పార్ట్నర్ కావాలి అని మీరు అనుకున్నారు? అంటే సిన్సియారిటీ మేడం బేసికల్లీ. అంటే ఇవాళ రేపు ఏదో ఒక స్కిల్ ఉంటేనే మనకి ఏంటి అని మనం అరగంటగా ఉంటున్న రోజులు ఇవాళ రేపు. అంటే స్టడీ బ్యాలెన్స్ చేసి దాంతోపాటు పర్సనల్ లైఫ్లో సపోర్ట్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నా పేరెంట్స్నైనా తన పేరెంట్స్ని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేయడం, ఇట్లా ఇలాంటి మనకు ప్రొఫెషనలే కాకుండా ప్రొఫెషనల్ ఒకటే కాదు కదా మేడం లైఫ్లో. సో ఫ్యామిలీ లైఫ్ కూడా ఆబ్వియస్లీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటేనే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. సో ఆ వేలో మనకు అన్కండిషనల్ సపోర్ట్ ఉండడం, సో ఆబ్వియస్లీ సో నేను కూడా తనకు అలా సపోర్ట్ ఇవ్వడం వల్ల న్యాచురల్గా జెల్ అయిపోయాను. దట్స్ సో నైస్. అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ మ్యామ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యామ్. సో ఫస్ట్ కాన్ఫిడెంట్గా అనిపించింది రిలేషన్షిప్లో, సార్ ఏదున్నా ఓపెన్గా షేర్ చేసుకుంటారు. వాళ్ళిద్దరే చూడండి, మ్యారేజ్ అయినా మేడం అని ఆయన సార్ అని ఇవిడే అంటున్నారు. సో దాంతోపాటు సార్ చాలా కామ్గా పేషెంట్ ఇనఫ్గా ఉంటారు. సో చాలా ఓపిక్గా ఉంటారు మ్యామ్, అది చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ ఆయన జర్నీలో ఎవరైనా ఏదైనా చెడు చేసినా కూడా వాళ్ళకి చెడు జరగాలి అని అనుకునే మనిషి కాదు. సో అది మర్చిపోతారు అక్కడితోనే. సో రేపు వాళ్ళు ఎదురుపడ్డా కూడా వాళ్ళని హలో హాయ్ అని మళ్ళీ పాజిటివ్గా హిల్ ఇంట్రడ్యూస్ అండ్ హిల్ కన్విన్స్ అనమాట, అలా ఉంటుంది. సో ఈ పాజిటివిటీ కామ్నెస్ అనేది బాగా కన్విన్స్ చేశాయి మ్యామ్. ఇన్ని ఎగ్జామ్స్ తర్వాత ఇప్పుడు ఈ గ్రూప్ 1 అచీవ్ చేయడం పెద్ద భారం తీరిపోయినట్టుందా? నో ఐ నీడ్ టు అచీవ్, ఇంకా చాలా ఉంది నేను చేయాల్సిందే అనిపిస్తుందా మీకు? అంటే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది మ్యామ్, కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి మనం ఒక ఫైనల్ పాయింట్కి రీచ్ అయ్యానని అనిపించింది, కానీ ఇక్కడ నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ అయింది, చేయాల్సింది చాలా ఉంది అయితే అనిపిస్తుంది మ్యామ్ ఇప్పటికి. అంటే ఇప్పుడు మీ బాధ్యతలు ఎలా ఉంటాయండి యాక్చువల్గా ఇప్పుడు అక్కడ? ఇప్పుడు డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అంటే మ్యామ్ మొత్తం మన డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రామ పంచాయత్స్ అన్నిటిని మానిటర్ చేస్తాము, రెగ్యులేట్ చేస్తాము, సో సూపర్వైజ్ చేస్తాం అనమాట. సో జనరల్గా మనకి ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది 1993లో మనం ఇంప్లిమెంటేషన్ తెచ్చిన తర్వాత 29 ఫంక్షనల్ ఐటమ్స్ని ఇవ్వడం జరిగింది. అంటే మార్కెట్స్ అని కానీ, టాక్సేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ. సో గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ఎన్షూర్ అవుతున్నాయా లేదా, వాటిని ఎన్షూర్ చేయడానికి పవర్స్ డిపిఓకి ఉంటాయి. సో సర్పంచ్ కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరూ వాళ్ళకు వచ్చిన నిధుల్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ఫార్వర్డ్గా తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా మానిటర్ చేయొచ్చు. అంటే ఒక గ్రామాన్ని మనం నిజంగా మార్చాలి అనుకుంటే కనుక మార్చే శక్తి డిపిఓకి ఉంటుంది. అబ్సల్యూట్లీ మీ చేతిలో ఆ గ్రామం ఫ్యూచర్ ఉంటుంది కరెక్ట్గా చెప్పాలి అని అంటే. అబ్సల్యూట్లీ. ఏమైనప్పటికీ మీ ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్ నుంచి దంపతులయ్యి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి ఇంత అండర్స్టాండింగ్తో ఉండడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మరి మీరు యూపీఎస్సీకి వెళ్తానంటున్నారు, లేదైతే నాకైతే చెప్పలేదు ఇంతవరకు, ఆలోచిస్తానంటున్నారు. ఎస్ మ్యామ్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ మ్యామ్. మీరేమనుకుంటున్నారు సార్, వెళ్తారా? అండ్ నేను కూడా ఏమనుకుంటున్నానంటే మేడం, ఇప్పటికే మెంటల్లీగా ఇట్ టుక్ లాట్ ఆఫ్ టోల్, ఆ మెంటల్ ఎనర్జీ అండి. అవునవునవును. సో ఇప్పుడు ఆ చదవడం అన్నది కొద్దిగా మనం లైఫ్లో చదవడం ఒకటే కాదు, ఇప్పుడు మనం చదివింది సమాజంలో
మనం ఎలా మనం మార్చగలుగుతాం, కరెక్ట్ ప్రజల జీవితాలు ఎలా అవకాశం ఆల్రెడీ మార్చగలుగుతాం. వచ్చింది కాబట్టి డెఫినెట్గా అందులో ఇంకా దారి వెళ్తే అందులో నుంచి ఇంకా చేసుకుంటూ వెళ్తే ఇంకా బెటర్, ఇంకా మనం ఇంకా ఇన్ని రోజులు ఈ బుక్కులు చదివింది చాలు, ఇక నుంచి జీవితాలు ఎలా మార్చొచ్చు అనేది ఉంటే బాగుంటుంది అని మేము అదే అనుకుంటున్నాం. అద్భుతం యాక్చువల్లీ ఈ యూట్యూబ్ అంటే తను జాబ్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మేమిద్దరం కలిసి ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ ఫస్ట్. అవునండి. అండ్ తర్వాత యాక్చువల్లీ తను మండే నుంచి ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. సో మోస్ట్ ప్రాబబ్లీ దిస్ విల్ బి ద లాస్ట్ ఆల్సో. మేమిద్దరం ఇచ్చేదంటే ఈ మధ్యలో అసలు ట్రైనింగ్ మళ్ళీ అవకాశం లేదు మీరు కలిసే. యాక్చువల్లీ ఈ రోజే అంటే చాలా హెక్టిక్ ఉండి మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాల్సి రియల్లీ వెరీ సారీ ఫర్ దట్. మీరు మీ స్టాఫ్ రియల్లీ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండ్ రియల్లీ యూ ఆర్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మ్యామ్. అండ్ వీఆర్ ఆల్సో విషింగ్ వెరీ సక్సెస్ఫుల్ లైక్ ట్రెండ్ టువర్డ్స్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ. మీ వ్యూవర్స్ కానీ అందరూ కూడా మీ కంటెంట్ వల్ల ఇంకా వాళ్ళకి చాలా లైఫ్లో వాల్యుయేషన్గా అవుతుంది అండ్ అవ్వాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. మీరు ఇదే ఎనర్జీతోని ఇంకా డిఫరెంట్ జోనర్ ఆఫ్ కంటెంట్ తీసుకురావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనుష్ గారు అడగడం మర్చిపోయాను, మీ జర్నీలో ఎప్పుడన్నా నా ఇంటర్వ్యూ చూసారా? చాలా చూసాను మ్యామ్, హానెస్ట్గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నానని చెప్పట్లేదు. బట్ నాకు తెలిసినంత వరకు మన తెలుగు స్టేట్స్లో యూపీఎస్సీ ప్రిపేర్ అయితే 2-3 years మినిమం కన్సిస్టెంట్గా చదివితే తప్పకుండా మీ ఇంటర్వ్యూ చూస్తాను. ఐ కెన్ అష్యూర్ దట్. సో అంటే ఇప్పుడు మాకు యూపీఎస్సీలో కనీసం విజిట్ చేయాల్సిన సైట్స్ ఉంటాయి, లైక్ పిఐబి, ఆల్ ఇండియా రేడియో, దాని తర్వాత ఇంటర్వ్యూస్ విత్ అంజలి మ్యామ్ అనేది. థ్యాంక్ యూ అండి. ఏమైనప్పటికీ ఇద్దరూ కలిసి చేదురు బాదురుగా మీకు ఇచ్చిన జాబ్ని ఏ గ్రామాలను అయితే మీరు మార్చాలని అనుకున్నారు ఆ గ్రామాలను ఇద్దరూ కలిసి, ఎందుకంటే ఆయన చెదురు వదరు ఖచ్చితంగా మీకు ఉంటుంది బ్యాక్ సపోర్ట్ అన్డౌటెడ్లీ. విష్ యూ ఆల్ సక్సెస్ అండి, బోత్ ఆఫ్ యూ. మీ చేతుల్లో ఇంకా ఆస్పిరెంట్స్ అందరూ చాలా చక్కగా చదువుకుని గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, యూపీఎస్సీ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.